దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. మన వాక్య భాగము 112వ కీర్తనకు వచ్చేద్దాం. ఈ దినమున ప్రత్యేకంగా ఒక అంశాన్ని విందాము. 112వ కీర్తన మొదటి 10 వచనాలు. 112వ కీర్తన మొదటి 10 వచనాలు మనము ధ్యానము చేసుకుంటాం. మొదటి వచనము నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి, మూడవ వచనం నేను చదువుతాను, నాలుగవ వచనం మీరు చదవండి. అట్లా వచనం వెంట వచనం, చివరి వచనం అందరు కలిసి చదువుకుందాం. మొదటి వచనం: యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుచును. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. అందరం కలిసి: భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినమున ఈ నీ వాక్యం చదివి ఉండగా దీవించి ఆశీర్వదించండి. ఇందులోని మాటలకు అర్థం మాకైతే తెలియదు. అజ్ఞానులం జ్ఞాపకం చేసుకొని నా నోటిని కేవలం బోరగా మాత్రమే మీరు వాడుకుందురని ప్రార్థిస్తూ ఉన్నాం. విశ్వాసులకు అవిశ్వాసులకు అర్థమయ్యే కృప అనుగ్రహించి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. 112వ కీర్తన మొదటి 10 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. మొదటి 9 వచనాలు నీతిమంతుని యొక్క అభివృద్ధి కనిపిస్తుంది. మొదటి 9 వచనాలు మీరు వినాలి. మీ మనసు ఎక్కడనో పోతున్నట్టుంది, కొంచెం దారికి తెచ్చుకోండి. ఎక్కడెక్కడనో ఆలోచన చేయకుండా కొద్దిసేపు మీ మనసు ఇక్కడనే ఉండవలసిందిగా మనవి. మొదటి 9 వచనాల్లో నీతిమంతుని యొక్క అభివృద్ధి కనిపిస్తుంది. చివరి వచనం 10వ వచనములో భక్తిహీనుని యొక్క చింత కనిపిస్తుంది. భక్తిహీనుని యొక్క చింత కనిపిస్తుంది. నీతిమంతుడైన వాడు మొదటిగా తాను చేసే పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతిస్తాడు, స్తుతించగలడు. నీతిమంతుడైన వాడు మొదటిగా దేవుణ్ణి స్తుతించగలడు. దేవుని పిల్లలమని పిలబడుతున్నాం మనం. మేము దేవుణ్ణి ఎరిగిన వాళ్ళము, దేవుని నమ్ముకున్నాం, మేము రక్షణ పొందినాం.
మేము విమోచింపబడ్డాం, మేము ప్రత్యేకించబడ్డాం, మేము పరిశుద్ధులము అని చెప్పుకున్నటువంటి మీరు, మనమందరం కూడా మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించుట. ఏం చేయాలి మనం? స్తుతించాలా. ఎవరిని స్తుతించాలా? దేవుని స్తుతించాలా. నీతిమంతుడు చేయాల్సిన పని దేవుని స్తుతించుట. ఎప్పుడెప్పుడు స్తుతించాలా దేవుణ్ణి? దినమునకు 7 మార్లు అని వాక్యం చెబుతుంది. సరే, 7 మార్లు స్తుతించకపోయినా 3 మార్లైనా దేవుని స్తుతించుదాం. ఎప్పుడెప్పుడు అంటారు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూటల్లో మనం భోజనం చేస్తాం కదా. ఆ విధంగా దేవుని స్తుతించేది నేర్చుకోవాలా. నువ్వు నీతిమంతుడవా, పరిశుద్ధుడవా, దేవుని దాసునివా, వెంబడిస్తున్నావా దేవుణ్ణి? అయితే స్తుతించేది నేర్చుకో. స్తుతించడానికే దేవుడు మనల్ని పిలిచినాడు, ప్రత్యేకపరిచినాడు అనేది దేవుని వాక్యం చెబుతుంది. యెహోవాను స్తుతించుట మంచిదా చెడ్డదా? మంచిది అని వాక్యం చెబుతుంది కదా. యెహోవాను స్తుతించుట మంచిది, మంచిది, మంచిది. దేన్ని బట్టి స్తుతించాలా? ఎట్లా చెప్పుకోవచ్చు కదా. ఎలా స్తుతించాలా? దేన్ని బట్టి అంటే, నువ్వు బతుకున్నావంటే నువ్వు దేవుని స్తుతించాల్సిందే. ఈ దినము చూచినావంటే నువ్వు దేవుని స్తుతించాల్సిందే. ఆరోగ్యము ఉందంటే దేవుని స్తుతించాల్సిందే. ఆరోగ్యం లేకపోతే, ఆరోగ్యమున్నా ఆరోగ్యం లేకపోయినా కూడా దేవుణ్ణి మనము స్తుతించాల్సిందే. బతికినావు కాబట్టి. ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ మన పట్ల దినదినము నూతనంగా పుడుతుంది కాబట్టి, బతికించిన దేవుణ్ణి, పోషించిన దేవుణ్ణి, కాపాడిన దేవుణ్ణి, సంరక్షించిన దేవుణ్ణి మనము స్తుతించేవారుగా ఉండాలి. స్తుతిలోనే ఉంది అంత, ప్రార్థనలో ఏమీ లేదు. స్తుతిలోనే ఉంది అంత. ప్రార్థన అనేది మనము దేవుణ్ణి అడగటం, కానీ స్తుతించుట అన్నది ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థించుట అంటే మన సంఘం కోసం ప్రార్థించుట, ప్రజల కోసం ప్రార్థన చేయుట, దేవుని ఎరగని వాళ్ళ కోసం ప్రార్థన చేయుట. స్తుతించుట అంటే కేవలం దేవుణ్ణి మాత్రమే స్తుతించుట. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుతున్నాడో దాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించుట. నీతిమంతుడు దేవుణ్ణి స్తుతించుట అనేది గుర్తుపెట్టుకుందాం. రెండవదిగా, నీతిమంతుడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. నీతిమంతుడైన వాడు భయభక్తులు గలవాడు అనే మాట కనిపిస్తుంది. స్తుతించుట మాత్రమే కాదు, నీవు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాల. యోసేపు అంటాడు తన అన్నగారితో, ఆది కాండంలో మనం చూస్తాం కదా, నేను దేవునికి భయపడువాడను అంటాడు. అన్నలు శిక్షించినారు, అన్నలు కొట్టారు, అన్నలు తిట్టినారు, అన్నలు విషపు చూపు నిలిపినారు, ద్వేషించారు, అవమానపరిచినారు, హేళన చేసినారు. అంత మాత్రమే కాదు, వట్టి బాయి గుంటలో పడేసేసినారు. అంత మాత్రమే కాదు, పైకి తీసి అమ్మేసినారు. అమ్మేసినప్పటికీ కొన్ని ఏండ్లు తండ్రికి, తల్లికి, అన్నదమ్ములకు, కుటుంబానికి దూరం అయినప్పటికీ, అక్కడ పోయిన తర్వాత జైల్లో పడేసినప్పటికీ తాను పలికిన మాట ఏమిటంటే, నేను దేవునికి భయపడువాడను. దేవుడు అంటే నాకు భయం కాబట్టి మీరు ఇన్ని చేశారే, నేను ప్రతీకారము తీర్చుకోను, నేను మిమ్మల్ని ఏమి చేయను, నేను దేవునికి భయపడువాడను అనే మాట ఉంది. తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, అన్నదమ్ములు అక్కచెల్లెలు లేకపోయినా, పరాయి దేశం ఉన్నప్పటికీ కూడా
పాపానికి దూరంగా బతికినాడు, పరిశుద్ధంగా బతికాడు, దేవునికి ఇష్టంగా బతికినాడు. అందుకే ఐగుప్తు దేశానికి యువరాజు అయినాడు. అలా బతికి చూపించాల మనం. యవనస్తుడు లోకాశలకు, లోకపు కోరికలకు గురైన వాడు కాదు. ఎంతో భయముతో, భక్తితో బతికినాడు. తన పవిత్ర జీవితాన్ని కాపాడుకున్నాడు, పరిశుద్ధంగా బతికాడు. అందుకే దేవుడు తనను ఏం చేశాడంటే హెచ్చించినాడు. నేను దేవునికి భయపడువాడను అన్నమాట. నీవు దేవునికి భయపడువాడవు అని అన్నాడు. అబ్రహాం గురించి రాయబడిన మాట అదే కదా. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. దేవుని భయము తనకుంది. నోబోవు అయితేనేమి, ఏబేలు అయితేనేమి దేవునికి భయపడ్డారు. పరాయి దేశంలో ఉన్నప్పటికీ దానియేలు దేవునికి భయపడ్డాడు. పరాయి దేశంలో ఉన్నప్పటికీ షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు దేవునికి భయపడ్డారు. దేవుణ్ణి వాళ్ళు సేవించినారు. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేం మాత్రం నీవు నిలబెట్టిన ప్రతిమకు, బొమ్మకు మొక్కం. మేము అరికాల మొదలుకు తల వరకు దహించబడినప్పటికీ, అగ్నిలో వేయబడినప్పటికీ కూడా మేము మాత్రం నీ మాట వినం. నీవు చేయించిన విగ్రహమునకు మేము నమస్కారము చేయం. మేము దేవునికి భయపడే వాళ్ళం, దేవుని మాట విని ఆ విధంగా నడుచుకునే వాళ్ళం. మరి కొంతమంది ఉన్నారు, ఒక జాతి ఉంది, వారి పేరు గుర్తుకు రాకుంటుంది, కానీ దేవుడు చెప్పాడు ఇర్మియాతోనేమో, వెళ్ళు వారి ముందర ద్రాక్షరసం పెట్టు, తాగమని చెప్పు అన్నాడు. ద్రాక్షరసం అనగా మందే కదా. తాగమని చెప్పు అన్నాడు. వాళ్ళు అన్నారు, మా పితరులు తాగలేదు, మా పితరులు చెప్పినారు, మా తనకు తాగొద్దని చెప్పినారు, కాబట్టి మేము తాగం, మేము ముట్టుకోం, మేము తాగము, మేము ముట్టుకోం. అంటే వాళ్ళకి ఏముందని అర్థమవుతుంది? దేవుని భయము ఉంది అని అర్థమవుతుంది. రై ఫంక్షన్ పెట్టుకున్నాం రా, నువ్వు తాగాల్సిందే, కొంచెం తాగు అని ఈనాడు బలవంతం చేయటం లేదా? బలవంతం చేస్తే వారి మాటకు లొంగి ఆ పని చేయటం లేదా? ఎవరున్నారు లేరా? ఎవరు చూస్తారు లేరా? మనమే కదా ఉండేది ఇక్కడ. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా దేవుడు మాత్రం చూస్తూ ఉన్నాడు. కాబట్టి వారి ముందర ద్రాక్షరసం పెట్టి తాగమంటే వాళ్ళు అన్నారు, మా పితరుడు చెప్పినాడు, మేము తాగం, దాని వైపు చూడం అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు దేవునికి భయపడు వాళ్ళు. శిలువలో రెండో దొంగ అన్నాడు, నువ్వు దేవునికి భయపడవా? నీవు దేవునికి భయపడవా? నీకు దేవుని భయం లేదురా. అవునా? నీకు దేవుని భయం లేదు కాబట్టి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నావు, దేవుని అవమానపరుస్తున్నావు, దేవుని నామాన్ని హేళన చేస్తూ ఉన్నావు. మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య అవమాన పాలు అవుతుంది కదా. నీవు దేవునికి భయపడవా? దేవునికి భయపడిన వాడు నరహంతకుడైనాడు. అవునా? దేవునికి భయపడిన వాడు నరహంతకుడైనాడు. తన సొంత తమ్ముని చంపాడు. మొట్టమొదటి నరహంతకుడు ఎవరు అంటే కయీను అని చెప్పుకోవాలి. మొట్టమొదటి నరహంతకుడు కయీను. దేవుని భయము లేకుండా దేవుడు అడిగాడు, కయీను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అంటే, నేను కావిలివాడనా,
నాకేం తెలుసు, అవునా, నేను కావిలి వాడనా, నాకేం తెలుసు అని అన్నాడు. దేవుని భయం ఉందా? దేవుని భయం ఉందా? తనకు భయం ఉన్నట్లు మాట్లాడతాడా? భయాన్ని విడిచిపెట్టేసినాడు. కన్న దేవుణ్ణి, పుట్టించిన దేవుణ్ణి, నీకు వానికి ఏమైనా కవిలి వాడనా నేను అన్నట్టుగా మాట్లాడినాడు. అందుకనే దేశ దిక్కులేని సభ వచ్చాడు, లేదా దిక్కులేనివాడు అయిపోయినాడు. దేశ దిమ్మరి తిరిగినాడు. దేవుని భయం. నీతిమంతుడు దేవునికి భయపడతాడు. నువ్వు నీతిమంతుడవైతే, నువ్వు నీతిమంతురాలవైతే గనక నువ్వు నేను భయపడాల్సిన దేవునికి. దేవుని భయము లేకుండా విచ్చలవిడిగా తిరిగినారు ఇశ్రాయేలీయులు కొంతకాలం, అవునా? విచ్చలవిడిగా తిరిగిపోయినారు. కాళ్ళకు గజ్జలు కట్టుకొని, అవునా, ఎంటికలు విరబూసుకొని డ్యాన్సులు వేశారు. దేవుని భయము లేకుండా, దేవుని భయము లేకుండా చనిపోయినారు. దేవుడేం చూస్తూ ఊరుకుంటాడా? చెప్తాడు. ఒక్కసారి, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. దేవుని గద్దింపునకు భయపడకపోతే గనక మరి తిరుగు లేకుండా హఠాత్తుగా చస్తారు. హెచ్చరిస్తాడు దేవుడు, చెప్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. అయినా వినకపోతే గనక నీవు మరణానికి దగ్గరగా ఉన్నావని అర్థమవుతుంది. దేవుని భయం. నీతిమంతుడు దేవునికి భయపడతాడు, దేవునికి భయపడతాడు. మూడవదిగా వాక్యం చెబుతూ ఉంది, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందిస్తాడంట. నీతిమంతుడు ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన మాటను బట్టి ఆనందిస్తాడు. ఎక్కడ ఆనందం ఉంది? ఆనందం అనేది ఎక్కడుంది? టీవీలో ఆనందం ఉందా? సెల్ ఫోన్లో ఆనందం ఉందా? లోకములో ఆనందం ఉందా? ఎక్కడ ఉంది ఆనందం అంటే? బైబిల్ చెప్తున్న మాట, ఆయన మాట వినటమే ఆనందం, ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడమే ఆనందం. అపోస్తలుడైన పౌలు చెప్పాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4, ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించండి. ప్రభువుని బట్టి ఆనందించండి, పాపాన్ని బట్టి కాదు, లోకాన్ని బట్టి కాదు. మన ఆనందం ప్రభువులో, మన సంతోషం ప్రభువులో, మన ఉత్సాహం ప్రభువులో. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించండి, అధికముగా ఆనందించండి. అధికముగా ఆనందించుట. ఇలాంటి వాళ్ళు గురించి బైబిల్ చెప్తున్న మాట, వారు ధన్యులు అనే మాట ఉంది. వారు ధన్యులు అనే మాట ఉంది. వారు ధన్యులు. ధన్యకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని, దుఃఖపడువారు ధన్యులని, సాత్వికులు ధన్యులని, హృదయశుద్ధి గలవారు ధన్యులని, నీతి నిమిత్తమై హింసించబడువారు ధన్యుడని. ఇట్లా చాలా మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ధన్యత అనే మాట 3 నుంచి మనకు చదివితే 11 వరకు కదా, ధన్యత గురించి దేవుడు చెప్పుకుంటూ వచ్చినాడు. శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పినాడు. ప్రభు కోసమై శోధించబడుతున్నావా? నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. అది దేవుని వాక్యం చెప్తున్నమాట. ప్రభు కోసమై ఆకలి తప్పికుంటున్నావా? నువ్వు ధన్యురాలవు, ధన్యునివి. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూస్తారు అనే మాట ఉంది. ధన్యత అనేది ఈ వచనంలో మనకు కనిపిస్తుంది. 2వ చరణం,
రెండవ చరణంలో రాయబడిన మార్చండి. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అనే మాట ఉంది. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారంట. ఎవరి సంతతి? నీతిమంతుని యొక్క సంతతి, దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క సంతతి, దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకొని వారి యొక్క సంతతి భూమి మీద బలవంతులగుదురు. భూమి మీద ఎవరు బలవంతులు? లోకపరంగా చూస్తే కదా, ఎంతమంది ఉన్నారు? బలవంతులు ఉన్నారు. గజ ఈతగాళ్ళు ఉన్నారు, గజ దొంగలు ఉన్నారు. అవునా? గుండెత్తే వాళ్ళు ఉన్నారు, పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, కబడ్డీలో గెలిచే వాళ్ళు ఉన్నారు, ఓడిపోయే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఇది లోకపరంగా కాదు, ఇది దేవుని పరంగా చెప్తున్నా, వాక్యం చెప్తున్న మాట. ఇది భూమి మీద వాని సంతానం భూమి మీద బలవంతులగుదురు అనే మాట రాయబడింది. దేవుని పిల్లలు దేవుని చేతిలో కదా. వాక్యం చెప్తున్నమాట 127వ కీర్తనలో రాయబడిన మాట అదే కదా. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము లాంటి వాళ్ళు అనే మాట ఉంది. బాణము లాంటి వాళ్ళు, బలవంతుని చేతిలోని బాణము లాంటి వాళ్ళు. చేతులు బలంగా ఉంటే బాణం కూడా బలంగానే దూచుకొని వెళ్తూ ఉంది. భూమి మీద బలవంతులగుదురు, భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. దీవించబడాలంటే ముందు బలవంతులు కావాలంటే, దీవించబడాలంటే నీవు నీతిమంతుడవై ఉండాలా, భక్తి గలవారమై ఉండాలి, ఆజ్ఞలు పాటించు వారమై ఉండాలి. కాబట్టి యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. మనం దీవించబడాలంటే, మనం అభివృద్ధిలోకి రావాలంటే, అవునా, దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా అవసరం. దేవుని ఆశీర్వాదం లేని ఆశీర్వాదము అది ఆశీర్వాదమే కాదు. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అనే మాట ఉంది. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తూ ఉంది. అందుకోసమే వాక్యం చెబుతున్న మాట, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. కొంతమంది దీవించబడుతూ ఉంటారు, కొంతమంది ఆశీర్వించబడుతూ ఉంటారు, కొంతమంది ఏమో ఆశీర్వాదము లేదు, దీవెన లేదు. జీతం ఏమో 20,000 వచ్చి ఉంటుంది, కానీ నెలకు 10 రోజులు ఉండగానే ఇంకా అయిపోయింటాయి. ఇప్పటికే నెల 10 రోజులు ఉండగానే అయిపోయింటాయి. మళ్ళా ఆ 10 రోజులు అప్పు చేయాల. సంపాదన అంతా కూడా దీవించబడడంలే, ఆశ్రయించబడడంలే. కారణం ఏమిటి? దేవుని సొమ్ము దేవునికి ఇకపోతే కూడా ఆశీర్వాదం ఉండదు. నాతో ఒక వ్యక్తి 2 సార్లు అన్నాడు, ఇప్పటికే 3 సార్లు అన్నాడు, తెలియదు. కానీ ఎంత వస్తుందంటే అంత వస్తుంది, కానీ ఏం మిగలడంలే అంటున్నాడు. ఏమి మిగలడం లేదు. అంత కూడా ఏమవుతుందంటే, శనిగిపోయిన సంచిలో ఇస్తే ఎడ కనపడతాయి అవి? పైన వచ్చుంటే కింద పోతూనే ఉంటాయి. అట్టయింది పరిస్థితి. సంపాదన లేదా? ఉంది, కానీ ఏం లేదు. దేవుని దీవెన లేదు, దేవుని ఆశీర్వాదం లేదు. కొంతమంది దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలంటే ఎంతో బాధపడి, అవునా, అట్నే బిగబడతారు. అవి అట్నే మొత్తం ఎన్నికింగ్, అంతేం లేదు. వాక్యం చెప్తున్న మాట, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుతారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అంతవరకు దీవెనలు మనకు కనిపిస్తాయి. ఆయన మాట వింటే దీవెన,
ఆ ప్రకారంగా జీవిస్తే దీవెన. తలగా ఉంటాం, తోకగా ఉండం, అప్పిస్తాం, అప్పు చేయం, ఇట్లా చాలా మనకు కనిపిస్తాయి. వాక్యం చెబుతున్న మాట చూడండి. 102వ కీర్తన 28వ వచనం. 102వ కీర్తన చూస్తారా? 102వ కీర్తన 28వ వచనములో, నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఎవరి సంతానము? నీతిమంతుని యొక్క సంతానము ఆయన సన్నిధిలో స్థిరపరచబడుతూ ఉంది. స్థిరంగా ఉంటుంది. మన సంతానము దేవుని యొక్క సన్నిధిలో స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఇలా ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? ఇలా ప్రార్థన చేయాలా. ఎలా ప్రార్థన చేయాలా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము చివరి వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము చివరి వచనంలో రాయబడిన మాట, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా దేవా, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆశీర్వదింపబడునుగాక. దేవుని కుటుంబం, దేవుని సన్నిధిలో మన కుటుంబం, దావీదు కుటుంబం కదా. దావీదు అన్నాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం అన్నాడు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా. సోదరులారా, కొంచెం అట్లా చూడండి, వెనక్కి చూడండి. వెనక్కి చూస్తే ఎవరు లేరు మన కుటుంబంలో, దేవుని మందిరములో? మన కుటుంబీకులు దేవుని మందిరంలో ఉన్నారా? మన పిల్లలు దేవుని మందిరంలో ఉన్నారా? నిత్యము నా కుటుంబం నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు దాన్ని. నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దేవుని వాక్యం చెబుతున్నమాట. మూడవ చరణం 112వ కీర్తన 3వ చరణములో, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. మన కుటుంబాల్లో ఏముందంటే ఇప్పుడు లేమి ఉంది. అవునా? లేమి అంటే ఏమీ లేదు. కొంతమంది ఇంట్లో ఉన్న ఏమంటారు? ఏమీ లేవు. ఇంట్లో ఉన్న ఏమీ లేవు. ఇంట్లో కొంతమందికి డబ్బు లేకపోతే నిద్ర రాదు. కనీసం వాళ్ళ ముందర 10,000 ఉండాలి, ఇంట్లో బ్యాంకులో ఉండాలా, అప్పుడు నిద్ర వచ్చేది. కొంతమందికి చెప్తుండ. అంత ఉన్నప్పటికీ దేవుని కాడికి వచ్చే విషయంలో ఏమీ లేవు. చేతులు వెలుకలు వచ్చారు. కారణం ఏమిటంటే వారి కాడ నీతి లేదు, వారి కాడ యథార్థత లేదు. నీతి లేదు, యథార్థత లేదు కాబట్టి ఏమీ లేవు. నాకే లేవు అనేతలు ఉన్నారు. లేదా నా తరపున నువ్వే ఇయ్యి అనేతలు ఉన్నారు. మహానుభావులు కొంతమంది చూస్తాం మనం. నా తరపున నువ్వే ఇయ్యి అన్నా, నీ కాడ ఉంటే ఇయ్యి. వాక్యం చెబుతున్న మాట, కలిమియు సంపదయు వాని ఇంట ఉంటుంది. దేవుని ఆశీర్వాదము నొందిన కుటుంబాల్లో ఏమి తక్కువ ఉండదు. కలిమి సంపద దేవుడు మెట్టుకు మెట్టు కదా
ఆయన తన పిల్లలు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తలగానే ఉంచుతాను కానీ తోకగా ఏమాత్రం ఉంచను అన్నాడు. అప్పిస్తావు కానీ అప్పు చేయవు అన్నాడు. అప్పిస్తావు కానీ అప్పు చేయవు అన్నాడు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుస్తూ ఉంది. వాని నీతి నిత్యము నిలుస్తూ ఉంది. ఒక మాట చూస్తారా? మత్తయి సువార్త 6:33లో, 6:33 మత్తయి సువార్త 6:33 చూడాలి అందరు కూడా. 6:33 వచనములో, కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతి వెతకండి, మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఆయన రాజ్యం ఆయన నీతి మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ దేహం గురించి చింతించొద్దు. రేపు ఏమి జరుగునో మీకు తెలియదు అన్నాడు. రేపు ఏం జరుగునో మీకు తెలియదు అన్నాడు. కాబట్టి మీరు చేయాల్సింది, మనం చేయాల్సిన పని ఏమిటంటే, మొదట ఆయన రాజ్యము నీతిని వెతుకుతే కలిమి సంపద తక్కువ చేయడు దేవుడు. దేవుడు తక్కువ చేయడు. సింహపిల్లలు లేమి గలవై ఒకవేళ ఆకలి కొనునేమో కానీ నా పిల్లలు ఆకలి కొనరు, అసలు ఆకలి కానియను అన్నాడు దేవుడు. ఆకలి కానియను అన్నాడు దేవుడు. దేవుని నమ్మిన వాడు భిక్షమెత్తాడా? దావీదు అన్నాడు అన్నమాట, దేవుని నమ్మినటువంటి నీవు భిక్షమెత్తడానికి వీలు లేదు, అసలు ఎత్తనీయుడు కూడా. నేను పుట్టింది మొదలుకొని ఇంతవరకు నేను చూస్తా ఉన్నాను కదా, దేవుని పిల్లలు ఎన్నడే కానీ కదా భిక్షం అడుగునట్టుందా? లేదు. కలిమి సంపద దేవుడు తనకు కలగా చేస్తాడనేది ఖచ్చితంగా మనము గుర్తుంచుకోవాలి. వాని నీతి నిత్యము నిలుస్తుంది. వాని నీతి నిత్యం నిలుస్తుంది. 4వ వచనంలో, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు అన్నమాట ఉంది. 4వ చరణం రాయబడిన మాట చూడండి. యథార్థవంతులకు చీకటిలో ఏం పుడుతుందట? వెలుగు పుట్టును. ఎవరికి వెలుగు? యథార్థవంతులకు వెలుగు. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును అనే మాట. వాడు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవాడు. నీతి గలవాడు, నీతిమంతుడు అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. దీన్ని బట్టి ఆలోచన చేయగా చూడండి, యోబు గ్రంథం 11:17 చూడాలి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం. యోబు గ్రంథం 11:17లో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును అన్నాడు దేవుడు. అది చెప్పుకోవాలి కదా. ఈ అధ్యాయము జోఫారు మాట్లాడినాడు, దేవుని గురించి మాట్లాడినాడు. కాబట్టి వాక్యం చెబుతున్న మాట మనం మెరుగుతాము. నిశ్చయముగా నిశ్చయముగా అని అన్నాడు. మరి నిశ్చయముగా నీ దురదర్శను నువ్వు మరచెదవు అని చెప్పాడు. దాటిపైన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు అన్నమాట చెప్తూ, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు ఎంత ఉంటుంది? మధ్యకాలం యొక్క తేజస్సు. మధ్యకాలం ఎవడు, మధ్యాహ్నం ఎవరు బయట ఉండరు సార్, ఇంకా ఎండాకాలం వస్తే కనుక కదా, అంత తేజస్సు. సూర్యుడు మరి మధ్యకు వచ్చేలోపుగా ఎంత ప్రకాశమో.
అని చెప్పాడు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది నీకు అరుణోదయం వలె కాంతిగా ఉంటుంది. చీకటి కమ్మిన ఒకవేళ నీకు అరుణోదయం కాంతి వలె ఉంటుంది అని అన్నాడు. ఇక 97వ కీర్తన 11వ చరణంలో 97వ కీర్తన 11వ చరణం చూడండి. 97:11లో నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉంది అని మాట రాయబడి ఉంది. ఎవరి కోసము? నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థవంతుల కొరకు ఆనందం. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థవంతుల కొరకు ఆనందం. నీతిమంతులకు వెలుగు ఉంటుంది, యథార్థవంతులకు ఆనందం ఉంటుంది. ఆనందం, వెలుగు ఎవరికి అంటే నీతిమంతులకు, యథార్థవంతులకు అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. మంచిది. ఈ 4 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభు చిత్తమైతే మిగిలిన 4 వచనాలు మనం తర్వాత ధ్యానం చేద్దాం. ఈ 4 వచనాల్లో సారాంశం మనం ఎరుగుదము. మొదటిగా నీతిమంతుని యొక్క అభివృద్ధి ఏమిటంట? నీతిమంతుడు యెహోవాను స్తుతిస్తాడు. నీతిమంతుడు యెహోవా యందు భయభక్తులు నిలుపుతాడు. నీతిమంతుడు యెహోవా ఆజ్ఞలను బట్టి ఆనందిస్తాడు. వాడు ధన్యుడు. రెండవదిగా చెప్పుకున్నాం, వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. పొలంలో దీవించబడతారు, ఇంట్లో దీవించబడతారు. వారి గర్భఫలము, వారి భూఫలము, అవునా, ఇవన్నీ కూడా దీవించబడతాయి. దీవెన అనేది ఊరికి రాదు. దీవించబడాలంటే మనం చేయాల్సిన పనులు కొన్ని మనకు కనిపిస్తాయి. 3వ వచనంలో కలిమియు సంపదయు వాని ఇంట నుండును అనే మాట. కలిమి సంపద నీ ఇంట్లో ఉండాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలా అన్నది. ఇక 4వ వచనం చదువుకున్నాం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతూ ఉంది. చీకటిలో వెలుగు పుడుతూ ఉంది. వారు కటాక్షము వాచలత నీతి గలవారు అనే మాట మనం చూసినాం. అందును బట్టి మన జీవితం, మన బ్రతుకు, మన యథార్థత, మన మాట, ఇవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని, వాక్యము విన్నాములే అని నిర్లక్ష్యం ఉంటే కనుక అన్నీ కోల్పోతాం. వాక్యాన్ని మనసుకు తీసుకొని హృదయంలో భద్రపరుచుకొని, ప్రభువా నేను కూడా ఈ వలె ఇలా జీవిస్తాను, ఇలా బతుకుతాను, నా కుటుంబం కూడా ఇట్లా ఉండేటట్టు సహాయం చేయి ప్రభువా అని ప్రభు పాదాల చెంతపడి ప్రార్థన చేసుకోవడం మంచిది. సరే, ప్రార్థన చేద్దాం. అందరికి కూడా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించు తండ్రి, కాపాడండి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినగలిగిన వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలము దయచేసి జ్ఞాపకం చేసుకుని దర్శించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ